పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? దీని మీద సమాధానం చెప్పాలి. ఏ సర్వేలైనా సరే జనసేన ముందు పనిచేయవు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తీసుకున్న శాఖల్లో ఒక్క అవినీతి లేకుండా నిజాయితీగా పనిచేసుకుంటూ పోతున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? 308 కోట్ల రూపాయలను వెచ్చించి పిఠాపురం అభివృద్ధిని చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? మొన్న ఉగ్రదారిలో చనిపోయినటువంటి మధుసూదన్ రావు కుటుంబానికి, అదే విధంగా మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు, మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షలు ఇస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? దీని మీద సమాధానం చెప్పాలి. హలో, నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిపోయిందా? జనసేన పని అయిపోయిందా? అసలు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎందుకు తగ్గిపోయింది? ఈ దొంగ సర్వేల్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ సర్వేలన్నీ దొంగ సర్వేలేనా, లేకపోతే సర్వేల్లో నిజం ఎంతుంది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్ని అయితే తెలియజేయడం మర్చిపోకండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది జనసేన పార్టీ గెలిచి. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గింది? ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? చెప్పులు లేకుండా మన్యం ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ప్రజల బాధలు తెలుసుకొని నక్సలైట్ల ప్రభావం ఉన్న ప్రాంతం అని తెలిసి ప్రాణాలు లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ కష్టాలు తీర్చినందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాజకీయ నాయకుడు పట్టించుకొని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రాళ్ళు రప్పలు దాటుకుంటూ పోయి వాళ్ళకు కరెంట్ ఇచ్చినందుకు, రోడ్లు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? రైతుల పంట పొలాలను నాశనం కాకుండా ఉండడానికి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాళ్ళ కష్టాలు తీర్చినందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విద్యుత్ ఉద్యోగి కరెంట్ షాక్తో చచ్చిపోతే మరెవ్వరూ అట్లా చచ్చిపోకూడదని 16 లక్షలు పెట్టి సేఫ్టీ కిట్లు విద్యుత్ ఉద్యోగులకి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తీసుకున్న శాఖల్లో ఒక్క అవినీతి లేకుండా నిజాయితీగా పనిచేసుకుంటూ పోతున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? 308 కోట్ల రూపాయలను వెచ్చించి పిఠాపురం అభివృద్ధిని చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? పిఠాపురంలో 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందడిగేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? మొన్న ఉగ్రదారిలో చనిపోయినటువంటి మధుసూదన్ రావు కుటుంబానికి, అదే విధంగా మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు, మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షలు ఇస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గిందా? దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ సర్వేలో అసలు ఎంతమందిని వీళ్ళు సర్వే చేస్తారు? ఓ 10-20 మందిని సర్వే చేసి గింతే అంటే అయిపోతుందా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అసలు ఈ సర్వేలో ఎవరిని సాటిస్ఫై చేయడానికి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం పెరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక, లేదంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడే 100% స్ట్రైక్ రేట్ తోటి ఈ విజయాన్ని నమోదు చేసిండు. రానున్న రోజులలో ఇంకా బలంగా ప్రజల మనసులో చెరగొంటాడు. ఎందుకంటే ఆయన ఏదైతే శాఖలు తీసుకున్నాడో ఆ శాఖలన్నింటిలో ఆయన మెరుగైన పనితీరును కనబరుస్తాడు. ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా, ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ఏ మంత్రి చేయని విధంగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖల్లో 100% పని చేసుకుంటూ పోతుంటూ 100% స్ట్రైక్ రేట్తో ఎట్లయితే విజయం సాధించిండో 100% ఎఫర్ట్ పెట్టి తన శాఖలకు న్యాయం చేసుకుంటూ 5 ఏళ్లలో తానేంటో ప్రజలకు చూపించబోతుండు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం బలంగా ఉండబోతుంది. కాబట్టి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం లేదని చెప్పాలి, జనసేన బలం తగ్గిందని చెప్పాలి. ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని లాగేసే ప్రయత్నం చేయడంలో కొంతమంది బిజీగా ఉన్నట్టు స్పష్టంగా ఈ సర్వేల లొల్లి చూస్తుంటే అర్థమవుతుంది. ఏ సర్వేలైనా సరే జనసేన ముందు పనిచేయవు. ఎందుకంటే ఎన్ని సర్వేలు చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలో ఆయనకు తెలుసు. ఆయన కనుక స్ట్రాటజీ ప్రకారం ఆ రోజున పోకపోయి ఉంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పడేదాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మెరుగుపరుచుకుంటూ పోతాడు. కాబట్టి ఈ సర్వేల లొల్లి చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తగ్గించే ప్రయత్నం మీరు చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఈ సర్వే
సర్వేలు ఇవి అవి ఏది పట్టించుకోడు. ఏం చేస్తున్నాము, 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది, దేశవ్యాప్తంగా ఆయన ప్రభావం ఎలా ఉందో మన అందరికీ తెలుసు. పవన్ ఆంది అంటూ మోడీ సైతం మెచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న చిన్న సర్వేల పేరుతోటి కుప్పిగంతులు వేద్దామంటే అవన్నీ కుదిరేలా ఉండవు, కుదరవు కూడా. ఎందుకంటే సర్వేల వల్ల జన సైనికుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కానీ ఏదో గందరగోళం క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో కొంతమంది ఉండొచ్చు. కానీ ఎవ్వరూ అధైర్యపడకండి. ఈ సర్వేలన్నీ పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేవు. ఎందుకంటే సర్వే అంటే ఒక నియోజకవర్గంలో 2 లక్షల మందికి పైన ఉంటారు. అలాంటిది అందరినీ తీసుకొని సర్వే చేస్తే అప్పుడు దాంట్లో ఒక నిజం ఉంటుంది. కానీ ఏదో 2-3 అడిగి సర్వేల పేరు మీద ఇక ఇట్లుంది అట్లుంది అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగాలేదని ఏ ఒక్కరిని చెప్పిండ్రా? పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి మనం చెప్పుకోవాలా? ఆయన చేస్తున్న పనులే మనకు ఖచ్చితంగా కళ్ళ ముందు కనబడుతున్నాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ శాఖలలో ఏమైనా అవినీతి ఉందా? లేదు. కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో ఎలాంటి అవినీతి లేదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలలో పనితీరు 100% ఉంది. ఆయన ఎఫర్ట్ పెట్టడంలో అసలు తిరిగే లేదు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. అదేవిధంగా తన 21 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆయన బలంగా చెప్పడం జరిగింది, పని చేయాలి, ప్రజలకు మనం గెలిపించిన ఏదైతే ఇంత 100% స్ట్రైక్ రేట్తో గెలిపించారో దానికి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తుండ్రు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో తగ్గిద్దాము, ఈ సర్వేల పేరు మీద ఏదో చేద్దామంటే అవన్నీ పనిచేయవు. నిజంగా చెప్పాలంటే ఈ సర్వేలన్నీ ఎవరినో సాటిస్ఫై చేయడానికి చేసిన దొంగ సర్వేలుగా ప్రతి ఒక్కరు భావించండి. జై హింద్.